అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. సింహరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం కొత్త వస్తువులు కొనుగోలు చేయాలి, ఆల్రెడీ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న మాకు జూన్ 2వ తేదీ నుంచి గబాలన 12వ స్థానంలో గురుడు వచ్చేస్తున్నాడని చెప్పి చాలామంది భయపెడుతున్నారు. గురుగారు మీరు కూడా అలాగే భయపెట్టబోతున్నారా, ఏమైనా ఉపశమనపు మాటలు చెప్పబోతున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మీకు ఆదాయ వ్యయాలు ఎలా తెలుసుకుందాం, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి తెలుసుకున్న తర్వాత మనం ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం. మరి వీరికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7 పాళ్ళు కనపడుతోంది. అంటే అన్ని రకాల సమాన స్థాయిలు. గత సంవత్సరంలో అష్టమశని అని చెప్పేసి నానా రకాలుగా యావ చేసి ఇబ్బంది పెట్టారండి, మరి దానికి ఏమైనా ఉపశమనం ఉంటుందా అన్నటువంటి ప్రయత్నంలో అనేటువంటి ప్రయత్నంలో ఏమైనా ఈసారైనా లాభంలో ఉంటుందా అని అనుకున్నాం మేము. కానీ ఆదాయం ఖర్చు 2 సమానంగానే ఉన్నాయి, అవమానం కూడా బాగానే ఎక్కువ ఉంది, గౌరవం కూడా పర్వాలేదండి, దేవుడి దేవల్ల బాగానే ఉంది. అందుకే వీరికి ఈ సంవత్సరంలో 12వ రాశిలోకి కనుక గురుడు వచ్చిన తర్వాత మానసిక కృంగుబాటు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జూన్ 2వ తేదీ నుంచి మానసిక కృంగుబాటుకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతానికి అష్టమ శని యోగం ఉన్న గురుడు 12 వచ్చిన కొంత వీరికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. మీరే కదండి మానసిక కృంగుబాటు అంటారు, నష్టం అంటారు, లాభం అంటారు, ఏంటో అర్థమే కాదు మీరు చెప్పేది అనుకోకండి. కర్కాటక రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత తన భాగ్యస్థానాన్ని స్వక్షేత్రాన్ని చూస్తుంటాడు కాబట్టి భాగ్యస్థ గురుడు తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. ఉచ్చస్థితిలోకి వచ్చాడు ఇక్కడ గోచారంలో, కాబట్టి తప్పకుండా మీకు ఉచ్చస్థితిలో గురుడు మీకు నష్టాన్ని కలిగించాడు, లాభాన్ని చేయకపోవచ్చు. అలాగే అష్టమ శని కారకుడు కూడా మీకు లాభాన్ని చేయకపోయినా నష్టాన్ని కలిగించాడు. కాబట్టి మీకు ఆదాయ వ్యయాలు గౌరవ మర్యాదలన్నీ కూడా సమాన పాలనలో కనపడుతున్నాయన్న విషయాన్ని గమనించండి. బట్ ఈ సంవత్సరంలో మీరు ఇల్లుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు ఉందండి స్వామి అంటే రేపు మేలో కానీ జూన్లో కానీ గృహయోగం, లేదా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మీకు గృహయోగాన్ని పొందుకునే అవకాశం. ఇక్కడ అతిచారం వల్ల మీకు జన్మంలోకి వస్తాడు గురుడు. అక్కడ ఆత్మస్థైర్యం పెరగడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జూన్ ముందు కానీ అలాగే మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయులతో కలయిక, ఆనంద యోగం. మరి మెయిన్గా ఈ టైంలోనే బాగాలేదు మీకు. ఎప్పుడు మొత్తం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 మాసాలు మీకు విపరీతమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, టెన్షన్ని, మానసిక వేదనని, రుగ్మతల్ని, అనారోగ్యాన్ని, గుప్తమైన శరీర భాగంలో అనారోగ్యాన్ని కలిగించే అవకాశం, తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు, లేదా తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం, సోదరిమణులతో సోదరులతో కంటు, అనవసర ఆస్తి తగాదాలు, చికాకు కూడా ఎక్కువనే ఉంటాయి. కానీ మరి మాస ఫలితాల్లో మీకు అక్కడ మాస ఫలితాల్లో గ్రహ సంచారాన్ని బట్టి మరి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురు, రాహు, కేతు మరియు శనిని బట్టి మాత్రం ఫలితాలు చెప్తాం. మాస ఫలితాల్లో కొంత వేరే వాళ్ళ ప్రయోజనం ఉంటుందిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా మారిపోతాయండి, ఒకేలా ఉంటాయి కదా ఫలితాలు. అంటే ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి, భాగ్యనగరం నుంచి విజయవాడ వెళ్ళాలి. మీరు వెళ్తున్నప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ మన హయత్ నగర్ దాటిన తర్వాత, బాటసింగారం దాటిన తర్వాత మీకు బండిలో పెట్రోల్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అవుద్ది, అంటే జూన్ వచ్చేసింది. స్టార్ట్ అయ్యి మీరు ఏదో ఇబ్బంది పడి ఇంకొకటి బండి తీసుకొని లారీ ఎక్కువ క్యాన్ తీసుకొని క్యాన్లో డీజిల్ కొట్టుకొని వెళ్ళేసరికి 2-3 గంటల సమయం పట్టింది. అంటే ఈ 2-3 గంటల సమయం కల్లా కంటిన్యూగా మీ దాంట్లో డీజిల్, పెట్రోల్, ఇంధనం ఉంటే హాయిగా మీరు ముందుకు వెళ్ళిపోయారుగా, పర్వాలేదు. సరే ఏదో తెచ్చాం, తంటాలు పడ్డాం, ముందుకు వెళ్ళిపోయారు. కాస్త దూరం పోయిన తర్వాత జగ్గయ్యపేట వచ్చేసింది. జగ్గయ్యపేటలో కూడా మళ్ళీ కన్నా బండి బ్రేక్ ఏదన్నా లూజ్ అయింది, లేదా ఇంకేదన్నా వైపర్ పని చేయలేదు, ఇంకేదైనా అయింది. అక్కడ కూడా కష్టమైన స్వామి, బాగుందన్నారు కదా అంటే బాగుంది. ఆ వైపర్ ఆవడం, ఇబ్బంది పడడం అంతా కూడా మీ ఏ కారు కంపెనీ ఉందో ఆ కంపెనీ డోర్ ముందే మీ కారు ఆగిపోతుంది. అంటే ఆ మెకానిక్ వెంటనే చూపించుకుంటారు, వెంటనే అయిపోతుంది, సమయం మిగులుతుంది.
ఇది అనమాట అదృష్ట యోగం అంటే. కాబట్టి తప్పకుండా ఆ సమయంలో మంచుకున్న సమయంలో ప్రమాదం ఉన్నప్పటికీ కూడా సునాయాసంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇలా మనం జాతకాన్ని పరిశీలించుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా నష్టం వచ్చిన బాధపడడం, లాభం అనగానే సంతోషపడడం అనేది కుదరదు. బట్ ఈ సంవత్సరంలో మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. జూన్ వరకు మంచి లాభాలు ఉన్నాయి. తర్వాత నవంబర్, డిసెంబర్లో అనుకూలమైన శుభయోగం ఉంది, ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది, వీసా సంబంధ సౌలభ్యం ఉంది. రేపు జూన్లోనే మీకు అనుకూలవంతం ఉంది. జూన్ వరకు మీరు రాయబోయేటువంటి పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధిస్తారు మీరు. ఆ తర్వాత కూడా విజయం ఉంది, బట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఐఏఎల్స్లో మీకు పెద్ద పెద్ద వాటిల్లో సంథింగ్ 1200, 1300 లేకపోతే 8 పాయింట్స్, 8 బ్యాండ్స్ రావాలి కదా, దాంట్లో కొంత తక్కువ వస్తుంది. కానీ మీకు విదేశాలు వెళ్ళగలిగేటువంటి పర్సెంటేజ్ వస్తుంది. దాంట్లో మీకు వచ్చే లోన్ సౌకర్యమో లేకపోతే స్కాలర్షిప్ ఏదో అంటారు కదా, అటువంటి విషయాల్లో కొంచెం తక్కువ హెచ్చు తగ్గులు తప్ప మీకు పెద్దగా ప్రమాదం ఏం లేదు, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసిన, ఇల్లు స్థలాలు ఏదైనా కొనుగోలు చేయాలని వచ్చినా మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి చూసుకోండి. స్థలాలు, ఇళ్ళు కానీ ఏమైనా ఉంటే ఆల్రెడీ వాడెవడో ఇంకోటికి అమ్మి ఉంటాడు, మేము రెండో వాడికి మిమ్మల్ని అమ్మి ఉంటాడు, జాగ్రత్త. అలాంటి మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి బల్ల కింద చేయబెట్టి నువ్వు బరువు ఎక్కువ పెడతావా, పక్కడు బరువు ఎక్కువ పెడతా అన్నాడని చెప్పేసి అడిగేటువంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం జారిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంలో మరి డబ్బులు లంచం అనేది ఇచ్చి ఉద్యోగం కొనుక్కొని వచ్చే సంవత్సరంలో, అవతల సంవత్సరంలో మీరు కూడా ఎడాపెడా లంచాలు పుచ్చుకొని ఇచ్చినటువంటి దక్షిణని మళ్ళీ మీరు స్వీకరించగలిగే అవకాశం ఉంటే మీరు లంచం ఇచ్చి కొనుక్కోండి. లంచం ఇచ్చినవాడు, ఓట్లు కొనుక్కున్నవాడు, మరి వాడు మంచి ప్రయత్నంలో ఉంటాడా, మంచి చేస్తాడా, ప్రజలకు కానీ ప్రముఖులకు కానీ ఎవరికైనా మంచి చేస్తాడంటారా? ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్లు, వార్డ్ ఎలక్షన్లు, అసలు ఘోరమైనటువంటి చిన్న చిన్న ఎలక్షన్స్ కూడా, గ్రామ పంచాయతీ వార్డు మెంబరు కూడా కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. దేనికి గెలిచారు? వాడు సంపాదించుకోవడానికా, వాళ్ళకి ఏదన్నా పబ్బం కట్టబెట్టడానికా? ఆలోచన చేయండి. అలాగే లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నా కూడా మీరు తప్పక లంచం తీసుకోవాల్సిందే. ఎందుకంటే అబ్బో నేను 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాను నా ఉద్యోగాన్ని, సంపాదించుకోవద్దు. వాడు వచ్చే జీతం ఎంత వస్తుంది? స్టార్టింగ్లో 2 ఏళ్ళు వచ్చేది నాకు 35-40,000. నేను 50 లక్షలు ఇచ్చాను లేదా 10 లక్షలు ఇచ్చాను, అది ఎప్పుడు తీరిపోతుంది నాకు? ఈరోజు తొందరగా తీసేసుకోవాలి. మన లంచాలకి మరిగి అందరినీ జలగల్లాగా పీడించే అవకాశం. ఇప్పుడు నా సొమ్మే నీకు ఉపయోగపడుతుందా? నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. సర్లే, కొంతమంది ఏమంటారంటే సోదేవి కొయ్యా కింద విషయం చెప్పు, జాతకాలు చెప్పు, నువ్వు సోదేవుడు అడిగాడు నిన్ను అనేవాళ్ళు ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు పొందుకొని నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పడం నా ఉద్దేశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది, మంచి ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, గృహలాభం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది. ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం ఉంది. లాటరీ వైపు వెళ్ళకపోవడం మంచిది. కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు, సంతాన యోగాలు, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు. జూన్ లోపలనే కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చు, లేదా నవంబర్, డిసెంబర్ నెలలో కొత్త వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు. జూన్ లోపల వాహన యోగం, విదేశాల్లో కూడా నూతన వ్యాపార లాభం, బంధువులతో మిత్రులతో ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభయోగాలు కూడా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, మళ్ళీ మధ్యవర్తిత్వం చేసే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభసాటి వ్యవహారం. రైతన్నలకి మొదటి పంట బాగా పండుతుంది, రెండవ పంట పర్వాలేదు అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయం జాగ్రత్త. అలాగే కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు, నకిలీ విత్తనాలు అమ్మేవాడు, వాడు మనిషా పశువా అని తర్వాత విషయం. ఒరే, నకిలీ విత్తనాలు అమ్మిన తర్వాత పంట పండకపోతే నువ్వేం తింటావురా వెధవ అనే విషయాన్ని అనాలనుంది. కానీ ఆ వెధవలు ఎవరో కనిపెట్టాలిగా ముందు. ఆ వెధవలు వచ్చేసి నకిలీ విత్తనాలు అమ్ముతారు. ఒరే, నువ్వు తిండి తినడానికి తిండి దొరకదు కదా తర్వాత, అది ఎలా మర్చిపోయావు నాకు అర్థం కాలేదు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కాలేదు. నకిలీ విత్తనాలు బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అలాగే రైతు సోదరులందరూ కూడా మొన్నటిదాకా నేను దేవుళ్లాగా పోల్చాను, కానీ ఈ మధ్యనే రాక్షసులుగా చెప్తున్నాను అందరికీ. రైతులంటే రాక్షసుడు, అదేమిటండి అలా అంటారు? అన్నం పెట్టి అన్నదాత, ఎవరికి అన్నం పెడుతున్నావు? ఈ జనరేషన్ వరకే పెడుతున్నావు, నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తున్నావు. అదేలాగండి? అంటే నువ్వు వేసేటువంటి ఎరువులు,
రసాయనాలు సంతానహీనతను కలిగిస్తున్నాయి. సంతానహీనతను కలిగించి ప్రమాదంలో పడేస్తుంది, రోగాల బారిన పడేస్తుంది, నపుంసకుల్ని పెంచుతున్నారు మీరు. కాబట్టి అధిక రసాయనాలు పండించి మీరు చేసేది నాకు అర్థం కాదు. కాబట్టి రసాయనాలు వేయకండి, సేంద్రియ ఎరువులు వాడితే నేను శివకేశవులతో సమానంగా మీ కాళ్ళు కడిగే ప్రయత్నం చేస్తాం మేము. అదే కులం మొత్తం నాకు అనవసరం. రైతు అక్కడ దేవుళ్లాగా మారాలి, కానీ ఇప్పుడు రాక్షసులాగా మారిపోతున్నారు. రసాయనాలు వేసి భూమిని సారాన్ని కోల్పోయి నాశనం అయ్యే స్థితికి వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తగా ఇప్పటికైనా మీరు సేంద్రియ ఎరువులు వాడితే బలమైనటువంటి ఆహారం తయారవుతుంది, ఆరోగ్యవంతుడు భారతం ఉంటుంది. ఆరోగ్యవంతుడు ఉత్తమమైనటువంటి బలవంతుడు అవుతాడు. బలవంతుడు మంచి బుద్ధితో పని చేస్తాడు. దానివల్ల ఆర్థిక ప్రయోజనాన్ని, దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది. దానికి రైతే కారకుడు. అందుకే రైతు దేవుడు అంటాను నేను. దేవుళ్ళు మీరు దేవుళ్ళుగా ఉండండి, రాక్షసులాగా మారే ప్రయత్నం చేయకండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. మరి రైతులకు ఏ పంట వాడితే మంచిది, ఏది వేయాలి? చామంతి పూలు పంటలు బాగా పండుతాయి, అలాగే మల్లెపూలు బాగా పండే అవకాశం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయల వ్యాపారంలో మంచి లాభాలు. దోసకాయలు, అలాగే బీట్రూటు, క్యారెట్, అలాగే మొరంగడ్డ అంటే దుంప, చిలకడ దుంప, అలాగే ఆలుగడ్డలు లాంటి వ్యాపారం మీరు బ్రహ్మాండంగా చేయొచ్చు. అటు పంట పండించవచ్చు, బ్రహ్మాండ లాభం ఉంది. అలాగే మినుములు, తైదలు, సజ్జలు బాగా పండే అవకాశం ఉంది. గోధుమలు కూడా పండించవచ్చును. అలాగే రైతందరికీ మంచి లాభాలు. అలాగే మనకి మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చిల్ల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఉంటుంది, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది, వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, అలాగే బంధుమిత్రులతో సమాగమం ఉంది. కొన్ని వస్తువులు పోవడం, కొన్ని నెలలో చెప్పారు కదా, జాగ్రత్తలు పాటించండి. ఆ జాగ్రత్తలు పాటించిన నెలలు అవే ఉన్నాయి. ఆ నెలలో జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది. జూన్లో బాగుంది, నవంబర్, డిసెంబర్లో బాగుంది, తర్వాత నెలలు మీకు బాగలేవు, అధిక నష్టము, కష్టకాలంగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. ఈవెంట్ చేసే జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ అధిక ఆదాయపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం ఉంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం జూన్ లోపల లాభాలు ఉన్నాయి. డిసెంబర్, నవంబర్లో లాభాలు ఉన్నాయి. మిగతా నెలల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి వైద్యాల నిర్మాణం చేసే అవకాశం ఉంది. అలాగే దొంగ వైద్యుల బెడద కూడా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి గౌరవం ఉంది, లాభం ఉంది, ధనయోగం ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాగే దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఉంది. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభసాటి వ్యవహారం. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు లాభసాటి వ్యవహారం కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, అనుకున్నది సాధించే మనస్తత్వం కూడా ఉంటుంది. విదేశాలు వెళ్ళగలరు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా ఉంది. కొంత ఆర్థికపరమైనటువంటి నిబద్ధత, ప్రణాళిక, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం అంటే ఈ పరాభవ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద, శోభాయమాన స్థితి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.